హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీ ముందుకైతే మీకు తెలిసిన వెజిటేబులేనండి. సో మీ ముందుకైతే తీసుకొచ్చానమాట. మా నెల్లూరు వైపు అయితే చాలా మందికి అరటికాయ కర్రీ వండడం తెలియదండి. ఇంతవరకు అరటికాయ ఏంటంటే ఫ్రై చేసేస్తారనమాట. పుట్నాల పప్పు, వేపుడు పప్పు ఉంటుంది కదండి. సో ఆ వేసి అయితే కర్రీ ఫ్రై చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు అయితే నేను జస్ట్ కొంచెం గ్రేవీతో అరటికాయ కర్రీ ఎలా వండుకోవాలైతే మీ ముందుకైతే తీసుకొచ్చానమాట. కరివేపాకు లేకుండా, కొత్తిమీర లేకుండా కర్రీ కూడా చాలా మంచి టేస్టీగా అయితే వండుకోవచ్చు అనమాట. మసాలాలు ఏమీ వేయకుండా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి మీకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎటువంటి రెసిపీ చేయాలో మీరు నాకు కామెంట్లు అయితే పెట్టండి. నేను తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను. అంటే ఈ రోజుల్లో అందరికీ అవైలబుల్గా ఉండవు కదండి. అంటే బాదం పప్పు అంటారు, ఇంకా నువ్వులు అంటారు, ఇంకా పుచ్చగింజలు అంటారు, అవి ఇవి వేసి పేస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. బట్ అందరికీ ఉండవు కదా ఫ్రెండ్స్. కాబట్టి నార్మల్ కర్రీస్ ఏ విధంగా మంచిగా టేస్టీగా చేసుకోవాలో ఒకసారి అయితే కామెంట్ అయితే చేస్తూ ఉండండి. నా స్టైల్ అయితే సో మంచి సూపర్ టేస్ట్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కావాల్సినటువంటి పదార్థాలు అయితే చూద్దామండి. అరటికాయ కర్రీ అన్నమాట. సో చాలా మందికి అరటికాయ కర్రీ అంటే తెలీదు. అరటికాయ ఏంటంటే ఫ్రై చేసేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇలాగో కూడా కర్రీ చేసుకోవచ్చు అని అయితే నేనైతే మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను. కావాల్సినవి అయితే సో చూసారు కదండి. అరటికాయ అయితే పైన ఇంత పీల్ తీసేసాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే మనము తాలింపు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాక సో కాబట్టి మెంతులు, కొంచెం అయితే ఆవాలు అయితే తీసుకున్నాము. ఇవన్నీ కావాల్సినటువంటివి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనము పాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేద్దాము. ఓకే అండి, నేనైతే ప్యాన్ తీసేసుకున్నాను. చూసారు కదా, హీట్ అవుతూ ఉందన్నమాట. అలాగండి, ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం హీట్ అయ్యాకైతే మనము మెంతులు, ఆవాలు అయితే వేసుకుందామండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడైతే కొంచెం ఆవాలు, కొద్దిగా అయితే మెంతులు, ఇవి కొంచెం రోస్ట్ అయ్యాకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వేసుకున్నామండి. చూసారు కదండి, ఆవాలు, మెంతులు వేసేసరికి మంచి స్మెల్ అయితే వస్తూ ఉందన్నమాట. అలాగే కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఒక రమ్మ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపులు ఇవ్వండి. ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఆవాలు అలాగే మెంతులు వేసాం కదా. ఇవి కొంచెం కుక్ అయ్యాకైతే మనము అరటికాయలు అయితే యాడ్ చేసుకుందాం. అరటికాయ కర్రీ అన్నంలోకే కాదండి, మనం చపాతీల్లోకి అలాగే పూరీలోకి కూడా పెట్టుకుని తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. సరిపోతాయండి. చూసారు కదా, కొద్దిగా అయితే మగ్గినాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా అరటికాయ ముక్కలు అయితే యాడ్ చేసేద్దాము. అలాగే అండి, చూసారు కదా, ఇంకా అరటికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. జస్ట్ ఇప్పుడైతే కొంచెం తిప్పేసుకున్నామండి. ఎందుకంటే అరటికాయ ముక్కలన్నిటికీ కూడా ఆయిల్ పట్టేస్తే ఇంకా మాడకుండా ఉంటాయన్నమాట. కొద్దిగా అయితే కల్లుప్పు యాడ్ చేసుకున్నాం. ఉప్పు ముందే వేసేసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి ఎర్రగడ్డలు ఉంటాయి కదండి, అందులో అరటికాయలో ఉన్నటువంటి వాటర్ని అయితే తొందరగా పీల్చేసి మనకి కర్రీ అనేది తొందరగా ఉడకడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఉప్పు అనేది ముందే యాడ్ చేసేసుకుంటాను. ఏం చికెన్లో వేసుకున్నా సరే ముందు వేసుకుంటే వాటర్ అంతా కూడా బయటకు తీసుకొచ్చేసి చికెన్ ముక్కలు బాగా ఉడికేలాగైతే చేస్తుంది అనమాట. ఓకేనండి, కలిపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5 minutes అయితే ఉడికిద్దాం ఇలాగే.
ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే ఉంచేద్దామండి, ఉడికిపోతాయి అరటికాయ ముక్కలు. అప్పుడైతే టొమాటో అయితే యాడ్ చేసుకుందాము. చూద్దాం ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. ఓకే, అరటికాయ ముక్కలు ఎంతవరకు ఉడికే చూద్దాము. చూసారు కదండి, అరటికాయ అనేది మనకి ఆవిరికి ముగ్గిపోతూ ఉంటుంది. మనం ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన పని ఏం లేదండి, జస్ట్ సిమ్లో పెట్టేస్తే అరటికాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడైతే మనం టొమాటో అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి అయితే మిక్స్ చేసేసాక అయితే మళ్ళీ మనం క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. ఓకే అండి, 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూద్దాం కర్రీ. చూసారు కదా, చక్కగా ఉడికిందనమాట. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం కారం అయితే యాడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నామండి. స్పైసీ అనేది మన ఇష్టం కదండి, అది ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు, అది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేద్దాము. ఓకే అండి, ఇంకా అలాగే మనం వేసిన పసుపు కారం కూడా బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాము. పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం అయితే వాటర్ అయితే ఉండాలన్నమాట. కొత్తిమీర ఉంటేనే కర్రీ ఉండాలి, కరివేపాకు ఉంటేనే కర్రీ ఉండాలని ఏం లేదండి. ప్రతి కర్రీ కూడా మనం సిమ్లో పెట్టేసి వండుకున్నామంటే, అంటే మరీ అంత సిమ్లో కాదు, మరీ అంత హై ఫ్లేమ్లో కాదు, మీడియంలో పెట్టి వండామంటే కర్రీస్ అనేవి సూపర్ అయితే ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వండుతానండి. ఓకే, వాటర్ అయితే యాడ్ చేసేసాను కదా, కొంచెం అయితే మగ్గాక సో చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకుందాము. ముందే చింతపండు పులుపు వేయడం వల్ల అయితే మనకి ముక్కలు గట్టిపడిపోయి ఉడకవు అన్నమాట. కొంచెం ఒక 2 మినిట్స్ ఆగైతే వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే కర్రీలో వేద్దాం ఇది. చూసారు కదండి, ఈ కర్రీ అయితే గ్రేవీ కిందకైతే వచ్చేసింది అనమాట. చింతపండు పులుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. చాలా 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 బాగుంటుందండి ఇది. చపాతీలకు కానీ పూరీలకు కానీ అలాగే జొన్న రొట్టెలకు కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట. నేను డైలీ మా హస్బెండ్కి జొన్న రైస్ జొన్న అట్టులు అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో తనకి ఇంట్లో ఏ కర్రీ నేను చేసినా సరే పెడుతూ ఉంటాను. ఎందుకంటే మనం తినే రైస్ కన్నా మనం తినే రోటీస్ కన్నా మనకి కర్రీస్ ఎక్కువ తినడం వల్ల అయితే ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నాకు కొత్తిమీర అయితే నేనేం వేయట్లేదండి, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర అయితే లేదన్నమాట. సో కొత్తిమీర లేకపోయినా సరే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే, ఒక 2 మినిట్స్ గ్యాస్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అయితే అయిందన్నమాట. వేడి వేడి కర్రీ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా పిల్లలకి అయితే ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్తున్నారండి. 5 నుంచి 6:30 వరకు అయితే ట్యూషన్ పిల్లలకైతే, ఇంకా 10th కదా ఎగ్జామ్స్, ఇంక వాళ్ళకైతే చెప్పేసి వచ్చారనమాట. మీ మమ్మీ ఏం కర్రీ చేశారు, స్మెల్ మంచిగా వస్తుందని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి అరటికాయ కర్రీ అయితే. సో మనకి నచ్చినట్టు గ్రేవీ ఉంచుకోవచ్చు అనమాట ఈ విధంగా, లేదనుకుంటే ఇంకొంచెం పులుసుగా ఉంచుకున్నా బాగుంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే వడ్డించుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తూ ఉందండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి అరటికాయ పులుసు అయితే, పులుసు ఏం కాదులేండి, కొంచెం గ్రేవీగా అయితే ఉంచానమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా పొగలు ఎలా వస్తూ ఉన్నాయో.
చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. కీప్